మేము మేమిక్కడ 8 ఇయర్స్ నుంచి రెంట్‌కుంటున్నామండి. 8 ఇయర్స్ నుంచి. జస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఇల్లు కొనుక్కున్నాం. ఇది మేము ఉంటున్న అపార్ట్‌మెంటే కొనుక్కున్నాం 3 మంత్స్ బ్యాక్. సో, 3 మంత్స్ బ్యాక్ మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇది వీళ్ళందరూ చెప్తున్నట్టు వీళ్ళందరూ 10, 15 ఇయర్స్ నుంచి ఉన్నారు. మేము కూడా 8 ఇయర్స్ నుంచి ఉన్నాం. 3 మంత్స్ బ్యాక్ కొనుక్కున్నాం. సో, 2010 కంటే ముందు గైడ్‌లైన్స్ ప్రకారము దాని బఫర్ జోన్ అంతా వదిలేసి కన్‌స్ట్రక్షన్ జరిగిన అపార్ట్‌మెంట్ ఇది. సో, ఇప్పుడు 2012 ప్రకారం లేదు అనేసి ఆర్‌డీఓ గారు అంటున్నారు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ సీట్లో కూర్చున్న వాళ్ళకి రెట్రోస్పెక్టివ్ ఉండదు. అప్పటి గైడ్లైన్స్ చేసినప్పుడు ఇక్కడి నుంచి అమలవుతుంది కానీ వెనక బిల్డింగ్స్కి వర్తించదు అనే విషయం తెలిసే ఉంటుంది. ఎంపీఆర్ కూడా మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ కూడా 2010 కంటే ముందు జరిగిన ఆర్డర్ బట్టే చేసి ఉంటారు అని తెలిసి ఉంటుంది. అంటే ఇవన్నీ తెలియకుండా ఏం అనట్లేదు. ఒక ఇంటెన్షన్తోని వాళ్ళు కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. మధు పార్క్ రిచ్ కానివ్వండి, కిస్మత్పురాలో కొన్ని కాలనీస్ కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ పర్పస్. అంటే గాంధీ గారి ప్రాజెక్ట్కి బహుశా డిపిఆర్ లేదేమో కానీ వాళ్ళ ప్రాజెక్ట్కి ఉండే ఉంటుంది ఒక డిపిఆర్ ఏదో, దాన్ని బట్టి వాళ్ళు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు నిజంగా అది 50 మీటర్స్ది అమలు చెయ్యాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా ఆ మూసి వెంబడి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మా క్వశ్చన్. దేనికోసం చేస్తారు? ఈ మా ల్యాండ్ దేనికోసం తీసుకుంటున్నారు? దాంట్లో ఏం చేస్తారు? అంటే ఒక పెద్ద పర్పస్ కోసము కొంతమంది సాక్రిఫైస్ చేయడం ఫైన్, కానీ అసలు దేనికోసం చేస్తున్నారు ముందు వాళ్ళ క్లారిటీ లేదు, మాకు క్లారిటీ ఇవ్వలేదు. గాంధీ విగ్రహం ఇక్కడ కట్టను అని మార్చారు కదా వెర్షన్. ముందేమో మాకు గాంధీ సర్వర్ ప్రాజెక్ట్ కింద ఎక్వైర్ చేసుకుంటున్నామని నోటీస్ ఇచ్చారు. ప్రొటెస్ట్ అంతా వచ్చిన తర్వాత తుషార్ గాంధీ గారు కూడా మాట్లాడిన తర్వాత మాకు అంటే వేరే అదర్ సపోర్ట్ పొలిటికల్ పార్టీస్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మేము గాంధీ విగ్రహం అక్కడ కడతామని ఎవరు చెప్పారు? మేము అది బఫర్ జోన్లో ఉంది కాబట్టి ఎక్వైర్ చేసుకుంటున్నాం, నాట్ ఫర్ గాంధీ విగ్రహం అని అన్నారు. సో ఓవర్ నైట్ వెర్షన్ మారిపోయింది, నరేషన్ మారిపోయింది. ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు. బఫర్ జోన్ 50 మీటర్స్ లోపల మా అపార్ట్మెంట్ ఉన్నా అప్పటి 2010 గైడ్లైన్స్ ప్రకారమే కట్టారు ఇది. అప్పటిది ఇప్పుడు 2012కి అప్లై చేయడం కుదరదు. వెనక్కి వెళ్ళి అది లాలో లేదు అసలు. సో అది నిజంగా అలా కాదు, పాత బిల్డింగ్స్ కూడా అప్లై చేస్తున్నాము అంటే హైదరాబాద్లో ఉన్న అన్ని 50 మీటర్స్ లోపల ఉన్న బిల్డింగ్స్ని మీరు అదే వర్తిస్తున్నారా? ఓన్లీ ఎంపీఆర్కి మాత్రమే అది వర్తిస్తుందా? ఎందుకు రీజన్స్ కావాలి? మాకు ఏ విషయంలో క్లారిటీ లేదు అసలు. అంతవరకు రాలేదు. యాక్చువల్గా మాకు అంటే నోటీస్ ఇచ్చారు, ఎవరు పర్సన్ రాలేదు మా దగ్గరికి. గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఇంకా ఏ రిప్రజెంటేటివ్ కూడా మాతో వచ్చి కూర్చొని మాట్లాడి మీ ల్యాండ్ దీనికోసం కావాలి ఎవరు అడిగింది లేదు. ఒక జస్ట్ నోటీస్ వచ్చింది అపార్ట్మెంట్కి, అంత కామన్గా నోటీస్ వచ్చింది. దాన్ని చూసే మేము మా కమిటీ అంతా కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక అజెండా తయారు చేసుకొని మేము మీడియా దగ్గరికి వెళ్ళి తర్వాత నేను ఆర్డీఓ ఆఫీస్కి కూడా వెళ్ళి మాకు ల్యాండ్ ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత అక్కడ మేము మీకు సహకారం చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము అని మా సొసైటీ వాళ్ళతో అన్నారు. మా సొసైటీ వాళ్ళు బయటికి రాగానే మేము అది కంపల్సరీగా తీసేసుకోవాల్సిందే, వాళ్ళకి కాంపెన్సేషన్. అసలు కాంపెన్సేషన్ గురించి ఇప్పుడు మేము మాట్లాడట్లేదు, మేము ల్యాండే ఇవ్వట్లేదు అంటున్నాము. వీఆర్ నాట్ అబౌట్ కాంపెన్సేషన్ అసలు లిస్ట్ మా దాంట్లో మా డిస్కషన్లోనే లేదు అసలు. ఇప్పుడు నా పేరు లక్ష్మి అండి. మేము 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, కానీ మేము కొనుక్కుని 3 ఇయర్స్ అయింది. వెంటనే ఖాళీ చేసామంటున్నాం, అది ప్రాబ్లం. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు. ఇది ప్రజాపాలనలో అయితే లేదండి, ఎక్కడ ప్రజాపాలనలో అయితే కనపడట్లేదు. ఇది బఫర్. మొన్నటి దాకా ఏమో గాంధీ సరోవర్ అన్న అసలు మాది ఎందుకు తీసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. నిన్నటి దాకా గాంధీ సరోవర్ అన్నారు, మేము దానికి మీ మీడియా ద్వారానే అందరితో మేము చూపిస్తూనే ఉన్నాము ఎగనెస్ట్గా. గాంధీ ప్రాజెక్ట్కి ఎగనెస్ట్గా కాదు, మా బిల్డింగ్ కూల్చొద్దని. ఇవాళేమో బఫర్ జోన్ అని మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, అంటే భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అదైతే ఎంత మాత్రం న్యాయంగా లేదు. ఇక్కడ 420 ఫ్యామిలీస్ ఉన్నాయండి. 3,000 to 4,000 పీపుల్ ఉన్నాము, పిల్ల పెద్ద అందరూ కలిపి. ఇంతమంది ప్రాణాలు ఇలా ఉన్నాయి మాకు. ఏ రోజు ఏమవుతుందో అన్నట్టుగానే ఉంది. మాకేమో ఏది క్లారిటీ ఇవ్వట్లేదు, దేనికి తీసుకుంటున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు పెడుతున్నారు కదా. అప్పుడే మేము 10 రోజులు 15 రోజుల నుంచి మా పిల్లలకేమో ఎగ్జామినేషన్స్, మా పబ్లిక్ ఎగ్జామ్. ఇవాళ అబ్బాయి వెళ్ళాడు, ఇప్పుడు నేను 12:30కి మళ్ళీ వెళ్ళిపోవాలి నేను. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. మాకు మైండ్ అటు లేదు ఇటు లేదు, అది పరిస్థితి మాకు. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇవ్వదలుచుకోలేదండి. రేవంత్ రెడ్డి గారికి అయితే మాత్రం దయచేసి మా బిల్డింగ్ కూల్చకుండా మీరు ఏ ప్రాజెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మాకు కాంపన్సేషన్ ఏదో ఇస్తానంటున్నారు కదా, అవే డబ్బులతోటి మూసి క్లీన్ చేయమనండి చాలు. మాకు ఇంకంతకు మించి ఏమీ వద్దు, మా బిల్డింగ్ మాకు వదిలేస్తే చాలు. అన్ని డబ్బులు ఆయన దగ్గర ఉన్నప్పుడు, కాంపన్సేషన్ ఇచ్చే అన్ని డబ్బులు ఆయన దగ్గర ఉన్నప్పుడు
ఆయన క్లీన్ చేయమనండి, అది మాకు చాలు.